హాయ్ అండి, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఒక చిన్న విషయం చెప్తున్నానండి. అది మాటల రూపంలో కాదు, ప్రశ్నల రూపంలో కాదు, చిన్న కవిత రూపంలో చెప్తున్నాను. ఇది నాకు ఎవరో వాట్సాప్ మెసేజ్ చేశారు. సో అది చాలా బాగుంది. ఇది కవిత అనుకోండి, సందేశమైనా అనుకోండి. వినండి. పండుగ అయిపోయింది, సందడి ఆగిపోయింది, పల్లె మూగబోయింది, పిల్లల కేరింతలతో కలకలలాడిన పొలంగట్లు దీనంగా చూస్తున్నాయి. వీధి చివర వరకు వచ్చి చేయి ఊపి టాటా చెప్పిన అమ్మ మనసు కొండంత బాధగా ఉంది. జేబులో డబ్బులు పెట్టి జాగ్రత్తరా నాన్న అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు. సందడి అంతా మాదే అన్న పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు. పందెం కొల్లు బరులు సర్దేశారు. సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావనలో ఉన్నారు. ఇన్నాళ్ళు ముగ్గులతో కలకలలాడిన వీధులు ఇప్పుడు అవే రథాల ముగ్గులతో టాటా చెప్తున్నాయి. అయినా సరే మీకోసం ఈ పల్లెటూరు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కేరింతలు మళ్ళీ వస్తాయిలే అన్న భరోసాతో మీకోసం వేచి చూస్తూ ఉంది. ఎక్కడికెళ్ళినా ఈ పల్లెటూరుని మరువకండి. మన మూలాలు బలంగా ఉండాలి. మన పల్లెటూరులు బలంగా ఉండాలి, బాగుండాలి. ఎందుకంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్ములు. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇక్కడ మీకోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుండో తనకన్నా భూతల్లి వద్దకు వచ్చి పండుగ జరుపుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.